హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన హన్వీస్ కిచెన్లో అయితే పచ్చి కొబ్బరి అలాగే పెరుగుతోటి ఈ వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలువ చేసే రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత టేస్టీగాను అంత బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము. దీనికోసం ముందుగా పెరుగు అయితే తీసుకోవాలి. 2 కప్పుల పెరుగుని తీసుకొని బాగా మనకి కుదుపలు అట్లా ఏమీ లేకుండా బాగా చిలకాలి. చూడండి, ఈ విధంగా చిలికి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 20 నుంచి 25 మెంతులు కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడుతున్న టైంలోనే 4-5 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను మిరియాలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లము అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక అంగుళం సైజ్ అంతా అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోండి. తర్వాత అందులో ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే ఇవన్నీ వేయించుకున్నామో అదే ప్యాన్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. ఈ తాలింపు గింజల్లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలతో పాటు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో మన టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనము ఈ మసాలా అనేది ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ మసాలాలో పచ్చి స్మెల్ పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లగా ఆరేంత వరకు ఆరనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి చక్కగా చల్లగా ఆరిపోయింది. ఈ ఆరిపోయిన దాంట్లో మనం ముందుగానే చిలికి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఒకసారి. అంతేనండి, కొబ్బరి పెరుగుతోటి చక్కగా మనకి అన్నంలో తినడానికి మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ చల్లటి అన్నంలో కానీ ఇది ఒక 2 గరిటెలు వేసుకొని తింటుంటే దీంట్లో నంచుకోవడానికి కొన్ని వడియాలు కానీ లేదా ఉప్పు మిరపకాయతో కానీ తిన్నా చాలా బాగుంటుంది. ఇది సమ్మర్లో ట్రై చేయండి, మీకు ఒంటికి చలవ చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.